ఇజ్రాయెల్ 1949లో ఏర్పడిన చిన్న దేశం. అంటే ఇప్పటికి 76 ఏళ్ళైంది ఇజ్రాయెల్ ఏర్పడి. అయితే 1978 వరకు ఇరాన్ని ఐతుల్లా వంశానికి చెందిన రాజులు పాలించారు. ఈ రాజులు పాలించిన రోజులు ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య చక్కటి సంబంధాలు ఉండేవి. అయితే 1975 నుండి జరిగిన అనేక తిరుగుబాట్లు, అనేక ఉద్యమాల తర్వాత 1979లో ఇరాన్ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ఈ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రజాస్వామ్యంలో ఇజ్రాయెల్ వ్యతిరేకత అనేది ఒక మూల స్తంభం లాంటిది. ఎందుకంటే పాకిస్తాన్లో భారత వ్యతిరేకత ఎట్లాగా ఒక మూల స్తంభం లాగా ఉందో అలాగనే ఇరాన్లో కూడా ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత ఒక మూల స్తంభం. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే 1979లో ప్రజాస్వామ్య దేశం ఏర్పడ్డ తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేయించి దాన్ని పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ కేటాయించారు. అంటే ఈ పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడేది. అట్లాంటి పాలస్తీనా లిబరేషన్ ఆర్మీకి ఇజ్రాయెల్ దౌత్య కార్యాన్ని ఖాళీ చేయించి అదే కార్యాలయాన్ని ఈ లిబరేషన్ ఆర్మీ కేటాయించడం అనేది ఇజ్రాయెల్కి ఎంత మాత్రం నచ్చలేదు. సో ఈ ఖాళీ చేయించిన తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్కి అంటే యూదుల మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, యూదులని నాశనం చేయడానికి ఇరాన్ కంకణం కట్టుకున్నదన్న ఆరోపణ చేసింది. అయితే దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఈ భూమి మీద ఇజ్రాయెల్కి ఉండే అర్హత లేదు అని చాలా ఘాటు కామెంట్లను చేసింది. అయితే 1980 నుండి 88 వరకు ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. 1980వ దశకంలో ఇరాక్ని బలమైన సద్దాం హుస్సేన్ పాలించేవాడు. దాంతో ఇరాన్ల మధ్య యుద్ధం జరిగేది. ఈ యుద్ధంలో అమెరికా ఇరాన్ సపోర్ట్ చేసింది, అన్ని రకాల సహాయ సహకారాలను అందించింది, ఆయుధాలను సమకూర్చింది. అయితే ఈ ఆయుధాలను సమకూర్చడంలో ఇజ్రాయిల్ ఇరాన్ అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించింది. అయితే ఆ తర్వాత ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ ఇరాక్ మధ్య విభేదాలు పడుచుప్పాయి. అంటే ఇజ్రాయిల్ ఇరాన్ని అనుమానించడం మొదలుపెట్టింది. ఇక్కడ వేరు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ తనకు తానుగా రక్షించుకోవటానికి సైనిక కార్యక్రమాలను పెంపొందించుకుంది, అణు కార్యక్రమాలపైన ఫోకస్ చేసింది, అట్లానే రక్షణ శాఖ బడ్జెట్ని పెంచింది. అయితే ఇదంతా యూదులను మట్టుపెట్టడానికి అన్నది ఇజ్రాయెల్ వ్యతిరేకత. కానీ ఇక్కడ నిజానికి ఇరాన్ ఆలోచన వేరుగా ఉంటుంది. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో అంటే పశ్చిమాసియాలో ఇరాన్ ఒంటరి దేశం. ఎందుకంటే ఇరాన్లో సియాలు అధికంగా ఉంటారు, మిగతా పశ్చిమ ఆసియా దేశాలలో సున్నీలు అధికంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ సియాలకి సున్నీలకి పడదు. అందువల్ల మిగతా దేశాలు ఎప్పుడైనా సరే ఇరాన్ పైన దాడి చేస్తాయేమో అన్న అనుమానంతో ఇరాన్ తన సైనిక తర్వాత అణుపాటవాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేది. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఇజ్రాయిల్ ఇరాన్ని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. 1990లో స్ట్రక్స్నెట్ అనే ఒక వైరస్ ద్వారా ఇరాన్ జరిపే అణు కార్యక్రమాలలో వైరస్ ని చొప్పించి మొత్తం ఆ వ్యవస్థను నాశనం చేసింది. అంటే అమెరికాతో కలిసి ఒక స్ట్రక్స్నెట్ అనే ఒక వైరస్ ను సృష్టించి దాన్ని ఇరాన్ అణుశాస్త్రవేత్తల కంప్యూటర్లలో చొప్పించి వాళ్ళ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసే కార్యక్రమం చేసింది ఇజ్రాయెల్. అయితే 1992లో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో ఇస్లామిక్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం పైన దాడి జరిపి దాదాపుగా 29 మందిని చంపారు. అంటే దీనికి ప్రతిగా హిజ్బుల్లా నేత అబ్బాస్ అల్ మొసావిని మొసాద్ అంతం చేసింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అనేక సార్లు షాడో వార్లు జరిగినా కూడా, అంటే ప్రాక్సీ వార్లు జరిగినా కూడా రెండు దేశాలు ఎప్పుడు ఒప్పుకోలేదు. అంటే మేము ఎప్పుడు యుద్ధం చేయలేదనో లేకపోతే మేము ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నామనో ఎప్పుడు ప్రకటించలేదు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇంతవరకు పశ్చిమాసియాలో 9 యుద్ధాలు చేసింది, కానీ ఏ యుద్ధంలో ఇంతవరకు ఓడిపోలేదు. అది ఇజ్రాయెల్ గొప్పతనం. అయితే ఇరాన్ మాత్రం తనను తాను రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా తీవ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అంటే హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, లేకపోతే ఇతర ఇస్లామిక్ గ్రూపులు కావచ్చు, వీటన్నింటికి ఇరాన్ పశ్చిమాసియాలో అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. అయితే ఈ తీవ్రవాద గ్రూపులు ప్రధానంగా ఇజ్రాయెల్ మీద దృష్టి పెడుతున్నాయి. అయితే పశ్చిమాసియాలో ఉన్న మిగతా అరబ్ కంట్రీస్తో ఇరాన్కి ఎప్పుడు సరిపడదు. ఎందుకంటే ఇందాకే చెప్పినట్టు అక్కడ సియాలు ఉంటారు, ఇక్కడ సున్నీలు ఉంటారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా మిగతా పశ్చిమాసియా దేశాలు
అంటే ఇరాన్ ముస్లిం కంట్రీ అయినా కూడా మిగతా పశ్చిమ దేశాలు ఇప్పుడు ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ గా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ తీవ్రవాద గ్రూపులను పెంచి పోషించుకుంటుంది. అంటే ఈ తీవ్రవాద గ్రూపులు ఎప్పుడైనా ఇరాన్ అనేది యుద్ధం చేయాల్సి వస్తే ఈ తీవ్రవాద గ్రూపులు డైరెక్ట్ గా ఇరాన్తో కలిసి మిగతా దేశాలపైన యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా తన వంతు ప్రయత్నం తను చేసింది. అయితే ఇక్కడ ఇరాన్తో అమెరికా డైరెక్ట్ గా ఎటువంటి కార్యక్రమాలను అంటే ఎటువంటి బయలెటరల్ టాక్స్ ని నిర్వహించలేదు. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం అమెరికా ప్రతినిధులు లేదా దౌత్యవేత్తలు ఇరాన్తో సంప్రదింపులు జరపడం అనేది నిషేధించబడింది. అందువల్ల ఇక్కడ అమెరికా దౌత్యవేత్తలు డైరెక్ట్ గా ఇరాన్ దౌత్యవేత్తలతో సంబంధాలు నెరపలేకున్నారు. దీంతో ఇప్పుడు ఇరాన్తో సంప్రదించడానికి అమెరికన్ దౌత్యవేత్తలు యూరోపియన్ కంట్రీస్ ద్వారా నడుపుతున్నారు. అయితే ఇప్పుడు జర్మనీకి చెందినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అన్నలీనా బయర్బక్ ఇరాన్తోనూ తర్వాత ఇతర పశ్చిమాసియాల దేశాలతోనూ సంప్రదింపులు జరిపి యుద్ధాన్ని ఆపాలని కోరడం జరిగింది. అయితే ఈమె సంప్రదింపులలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి అయితే తెలియదు. కాబట్టి ఇక్కడ యుద్ధం అనేటువంటిది అనివార్యమైంది. ఒక విధంగా ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి జరిపి ఒక తప్పు చేసింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇవన్నీ మూకమ్మడిగా ఇరాన్లో ఉన్నటువంటి అణు కార్యక్రమాల పైన, న్యూక్లియర్ రియాక్టర్స్ పైన దాడి చేసి ఇరాన్ని అంతం చేయాలని ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇరాన్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ముందుగా తాను ఇజ్రాయెల్ పైన దాడి చేయడం. దీనికి ప్రతిగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంతవరకైనా పోరాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అతిపెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు ఈ యుద్ధం మిగతా పశ్చిమాసియా దేశాలకు పాకినా పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఇరాన్కి వెనుక వైపు నుండి రష్యా, చైనా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తాయి. అట్లాగే ఇజ్రాయెల్కి బయట వైపు నుండి యూరోపియన్ మరియు అమెరికా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ అంటే 2 రోజుల క్రితమే యుఎస్ మరియు యూరోపియన్ కంట్రీస్ ఇరాన్ పైన చాలా తీవ్రమైనటువంటి ఆంక్షలను విధించాయి. అయితే ఈ ఆంక్షలను భద్రతా మండలిలో రష్యా లేదా చైనా వీటికి వీటో పవర్ ఉంటుంది. వీళ్ళు పెట్టినటువంటి వాటిని వీటో పవర్తో తిరస్కరించవచ్చు. కాబట్టి ఈ విధంగా రష్యా, చైనా లాంటి దేశాలు ఇరాన్కి సహాయం చేయొచ్చు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్కి అమెరికా లేదా యూరోపియన్ దేశాలు ఇట్లా ఆంక్షల రూపంలో సహాయం చేయొచ్చు, కానీ ఈ ఆంక్షలని వీటో పవర్ ద్వారా రష్యా, చైనాలు తొలగించేస్తాయి. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ఒంటరిగానే పోరాటం చేయాల్సి వస్తుంది. అయితే వీళ్ళకి కావాల్సినటువంటి మందుగుండు సామాగ్రి లేకపోతే యుద్ధ సామాగ్రిని అమెరికా లేదా యూరోపియన్ దేశాలు సమకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధం ఒకవేళ పూర్తి స్థాయిలో మొదలవుతే పశ్చిమాసియాలో ఉన్నటువంటి అన్ని దేశాలకు యుద్ధం అంటుకుంటుంది. దీని ద్వారా మెల్లగా అమెరికా లేకపోతే రష్యా లాంటి దేశాలు కూడా యుద్ధంలో పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అమెరికా యుద్ధాన్ని కోరుకుంటూ వాళ్ళ ఆయుధ సామ్రాజ్యాన్ని లేదా ఆయుధ మార్కెట్ని విస్తరించుకోవాలన్న ఆలోచనలో, అంటే ఎప్పుడూ అమెరికా తమ ఆయుధాల పరిశ్రమని పెంచుకోవాలి, ఆయుధాల మార్కెట్లో తమ ఆయుధాలను విక్రయించుకొని డబ్బు చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటుంది. కాబట్టి అమెరికా ఎప్పుడు యుద్ధాన్ని కోరుకుంటా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యుద్ధం అనేటువంటిది మిగతా దేశాలకు విస్తరిస్తే మిగతా దేశాలు ఆర్థికంగా దివాళా తీసే స్థితికి వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే యుక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఆర్థిక మాంద్యం ఏర్పడి ప్రపంచంలో చాలా దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ ఈ 2వ యుద్ధం కూడా మొదలవుతే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతాయి. తద్వారా దేశాలే కుప్పకూలిపోతాయి. అయితే దీని ప్రభావం భారతదేశం పైన ఎట్లా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.